తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ పలువురు నిర్మాతలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దానికి సంఘీభావం తెలిపేందుకు సీనియర్ ఆర్టిస్టు, ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు అనేది. సరే, ఎన్నికలు గడువు అయిపోయి ఎన్నేళ్ళు అయిపోయింది, ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు? ఇది 3వ నెల రన్ అవుతుందండి. యాక్చువల్గా ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు, ఈసారి వచ్చింది. ఎందుకంటే జనరల్గా ఎవరు వచ్చినా ఇది ఒక బరువు బాధ్యతగా తీసుకొని వస్తారు. ఇక్కడికి వచ్చి మనం చేసేసి మనకంటూ మనకు ఒక గుర్తింపు పెట్టేసి వెళ్ళిపోతారు. బట్ ఫార్చునేటో అన్ఫార్చునేటో నాకు తెలియదు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ సెక్రటరీ గారు 7 years 8 years నుంచి ఆయనే కంటిన్యూ అవుతున్నారు. సరే, ఓకే, ఎఫిషియెంట్ ఎవరు రానప్పుడు ఉండొచ్చు. ప్రెసిడెంట్ గారు మారుతూ ఉంటారు, ఎవ్రీ 1 yearకి మారుతారు. దిల్ రాజు గారు అడిగితే కూడా లాస్ట్ టైం ఆయన ఎగ్జిబిటర్గా కూడా ఉన్నాడు. ఆయన అడిగితే కూడా కుదరదని చెప్పేసి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చాడు. అంటే దిల్ రాజు గారు కంటిన్యూ చేస్తానని అడిగారు, ఆయన లాస్ట్ టైం అడిగారు. అంటే ఆయన ఎగ్జిబిటర్గా కూడా ఉన్నాడు కాబట్టి, ఇది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు. డిస్ట్రిబ్యూటర్ కింద కంటిన్యూ చేస్తానంటే కుదరదని ఎలక్షన్ పెట్టించారు ఇదే కమిటీ. మరి ఇదే కమిటీలో ఇచ్చేసారు. చేసినప్పుడు మరి ఇప్పుడు అయిపోయినాక వెళ్ళిపోవాలి కదా. లాస్ట్ డే వద్దని చెప్పాం, మాకు వైజాగ్లో కూడా చెప్పాం, వద్దు మంచిది కాదు అని చెప్పాం. అయినా కూడా పెట్టినా కూడా ఆ రోజు చెప్పాం, ఇది కాదండి మనకు కాదు, మీరు పోయి ప్లేస్ ఇంకో ఎగ్జిబిటర్ రావాలి. అంటే ఎగ్జిబిటర్ కావాలంటే మీరు ఎగ్జిబిటర్కి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకుంటే చేసేయచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇయర్ అప్పుడెప్పుడో చేశారు, ఇప్పుడెప్పుడో చేశారు, ఏదో చేస్తే అంటే అప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేసి ఉండరు, మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. నేను వైస్ ప్రెసిడెంటే, నాకు 1 సంవత్సరం ఉంటే ఉండను అనుకోండి, కాదు కదా, ఇది ఒక బాధ్యత. ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక బాధ్యత అండి. మనకి ఇది ఏం తిట్లే ఉంటాయి, ఇందులో ఏమి ఇవి ఉండవు. దీన్నే చాలా మంది ఎన్నికలు పెట్టి ఇంత ఇదిగా పోటీ చేసి వీళ్ళు ఉండాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఏమైనా డబ్బులు వస్తాయని అలాంటి యాటిట్యూడ్ కొన్ని దాని మీద మనకు తెలియదు. ఎవరు ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు ఎవరికి ఆలోచన లేదు, దీన్ని డబ్బు చేసుకుందాం, దీన్ని వాళ్ళందరూ ఆల్రెడీ గుర్తింపు ఉన్న వ్యక్తులు చేసాం మనం గుర్తింపు వస్తుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు నాకు తెలియకుండా నేను ఆధారం చెప్పలేను. మా సంబంధం లేని విషయాల్లో కూడా చాలా తిరిగారు. ప్రొడ్యూసర్ ఛాంబర్కి సంబంధం లేదు, అయినా కూడా కొన్ని సేల్స్ వాటిల్లో ఇట్లో పడ్డారు. అది ఐ డోంట్ నో వాట్ ఈస్, వాళ్ళ రైట్ లేదు, మాకెవరో తెలియదు. ఈసీలో పెట్టాలి ఏదన్నా వచ్చినా కూడా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది, వీళ్ళు నాన్ కార్మికులు ఎవరైనా ఉంటే సెలెక్ట్ చేయడానికి ఛాంబర్కి పర్మిషన్ ఇచ్చిందంట. మాకు తెలియదు, మాకు ఈసీలో ఎవరో తెలియదు, మాటల్లో చెప్పారు, మాకు తెలియదు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఇలా ఏముండే మనకు తెలియదు. అంటే చిత్రపురిలో జరిగే అవకతవకలకి ఛాంబర్కి లింక్ ఉందని కూడా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? నేను నవ్వాను అంతే. అంటే తిరుపతికి తీసుకెళ్ళి ఎలక్షన్ పెడతామన్నారు, ఏంటి సార్? లేదండి, యాక్చువల్గా ఒకసారి తిరుపతిలో జరుగుద్ది, ఒకసారి విజయవాడలో జరుగుద్ది, ఒకసారి వైజాగ్ జరుగుతుంది. రీజన్ ఆఫీస్ 4 నెలల ముందర తిరుపతిలో అయిపోయినాక ఇక్కడే జరగాలి. లాస్ట్ది ఇక్కడే జరగాలి. లాస్ట్ది ఇక్కడ వస్తే అప్పుడు ఏదో గొడవ జరిగింది, ఎవరితో ఒక ఆర్టిస్ట్ వచ్చి గొడవ చేశారని. ఈ గొడవలో వాళ్ళు వచ్చి మీద పడతారేమో అనే ఉద్దేశంతో ఎవరు చెప్పకుండా ప్రెసిడెంట్కి ఏముంటుంది అధికారం, ఈసీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో ఈసీని ఫాలో అవ్వాల్సింది సెక్రటరీ. ప్రెసిడెంట్ ఈజ్ ఎ ప్రెసిడెంట్, కానీ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీయే. ప్రెసిడెంట్ చేతుల్లో ఏముండదు. ఈసీలో ఏమి చెప్తే ఈసీలో అది ప్రెసిడెంట్కి మారాలంటే ఈసీలో చెప్పి తీసుకోవాలి. సో అది చెప్పకుండా నేను ఆ రోజు కూడా అబ్జెక్ట్ చేశాను, అది కాదు అని. లేదు అని మార్చారు సడన్ అని. ఎందుకు మార్చారు? వారం రోజుల ముందర ఎంత ఖర్చు అయింది, ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని వెళ్తాం. హోటల్ రూమ్స్ ఇవన్నీ పెట్టుకోసారి మన రూమ్లు ఉండే అన్నారు. ఇవన్నీ నేను కాదు అంటే కొంతమంది రాకూడదనే ఉద్దేశంతో. కానీ మేము అందరం డబ్బులు అయినా కూడా మళ్ళీ వెళ్ళాం చెప్పాం. చెప్తే లేదు పెడుతున్నాం అని చెప్పారు. అనౌన్స్ చేయించాం. ఈసీలో అనౌన్స్ చేస్తే ఏం చేయాలి? పెట్టాలి కదా. ఇక్కడికి వచ్చారు, 1వ తారీఖు పంపించాలి, 2 పంపల 20 తారీఖు. మళ్ళీ ఏం చేశారు? పెట్టలా. మళ్ళీ ఈసీ మీటింగ్ అని పెట్టారు. నేను అన్నాను, ఈసీ మీటింగ్ అయిపోయింది, మనకి 25 నాట అయిపోయింది. ఇంకా ఈసీలో అక్కడేమన్నారు, జనరల్ బాడీలో అడుగుతా ఉండే అన్నారు. జనరల్ బాడీ కూడా అధికారం లేదు. 25 నెలల తర్వాత ఇంకా 24 తర్వాత లేదు. ఆ లోపల అప్రూవల్ అయితే వాళ్ళు ఉండొచ్చు, కంటిన్యూ పెట్టమంటే లేదన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోయింది టైం. నేను అన్నాను, ఇది టైం అయిపోయింది, ఇక మీకు లేదంటే కాదు, ఎలక్షన్స్ గొడవ ఇదైనాయి కదా మొన్న కార్మికులు, దానికోసం. సరే పోనీలేండి 1 నెల అని అంటే నేను 21వ తారీఖు పెట్టమన్నా. ఈ నెల 21 పండుగలు అవన్నీ ఉండండి, 30వ తారీఖు చాలా మంచి రోజు అని చెప్పి 21 రోజులు, మామూలుగా 14 days చాలు. 30వ తారీఖు ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి ఈసారి 30 పెడుతున్నాం. సరే 30 పెడుతున్నాం అంటే ఏం చేయాలి? 1వ తారీఖు 2వ తారీఖు పెట్టాలి కదా. పెట్టలా. 11వ తారీఖున అప్పుడు కూడా రెడీ చేసి పంపాలి కదా, పంపించాలి నోటు. 11వ తారీఖు నాకు చెప్తున్నారు, అంటే నేను అడిగే ఎప్పుడు పెడతారయ్యా అని. అదే సార్ అది పండగ ఉంది సార్ అన్నాడు. పండగ మరి తెలీదా ఈసీలో? నేను ఆ రోజు అడిగాను,
లేదు అన్నారు. మరి ప్రెసిడెంట్ గారు చెప్పి మరి పండగ అంటే సార్ నేను లెక్కలేసి పండగ తీసేసి 4వ తారీఖు పెట్టండి అన్నాం. కాదు 12 పెడుతున్నాం అన్నాం. సరే అన్నాం. 12వ తారీఖు ఇది అన్నాం. అది విజయవాడ కాదు, ఎప్పుడు హెడ్ క్వార్టర్స్లో జరుగుద్ది అని చెప్పాం. చెప్తే సరే అని చెప్పి పెట్లా. ఇవాళ పోయి అడిగా, 3 రోజుల నుంచి అడుగుతున్నాం. సార్ రాత్రి డిసైడ్ చేశారు సార్ 26వ తారీఖు వేసామన్నారు. నెక్స్ట్ మంత్ 26కి జనరల్ బాడీ పెట్టి, జనరల్ బాడీలో వద్దు అంటే, జనరల్ బాడీ ఎందుకు ఎలక్షనే పెట్టవచ్చు, వద్దు అంటే అప్పుడు మళ్ళీ 1 నెల తర్వాత అంటే అప్పటికి 5 నెలలు అయిపోతాయి, 6 నెలలు. ఇప్పుడు ఏమంటున్నారు, 4 నెలలు గడిచిపోయింది కదా, ఇంకా 6 నెలలే కదా లాగుదాం అంటున్నారు. దిల్ రాజు గారు ఉన్నారు ఎఫ్డీసీ చైర్మన్గా, ఆయన దృష్టికి తీసుకెళ్లారా? ఆయన కూడా చెప్పారు మొన్న కూడా చెప్పారు. ఆయన నేను మాట్లాడతానన్నారు. ఆయన నన్ను ఏదో పని మీద వెళ్ళినట్టున్నారు, ఇలా జరిగింది పెడతలేదని. నాకు ఇప్పుడు పోతే చెప్పారు. ఇప్పుడు మేము ఎవరం అధికారులు కాదండి, నేను ట్రేడ్ బాడీలోనే ఉన్నాం. మా టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరు రన్ చేస్తారు? ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ రన్ చేస్తాడు, ఒక జిఎం ఉంటాడు, అతను రన్ చేస్తారు. మేము ఎవరు వెళ్ళకూడదు. డే టు డే ఏ రోజు పనులు ఆ రోజు వాళ్ళు సంతకాలు చేసి వాళ్ళు అప్లై చేస్తారు. ఏం తీసుకునే డెసిషన్స్ లేవు. ఇప్పుడు ఎందుకు వచ్చి కూర్చుంటున్నారు? కూర్చునే హక్కు లేదు మీకు అసలు. మీరు అయిపోయింది. ఈసీ అయిపోయినాక ఈసీలో చెప్పి ఫాలో అయినప్పుడు మీకు ఎలా ఉంటుంది హక్కు? అంటే ఏముంది, ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరు అడగట్లేదు కదా. వాళ్ళు అడిగారు, ధర్నాలు ఎవరు చేశారు, ఎవరు గుర్తింపు వచ్చింది, పేపర్లో ఎక్కడ వచ్చిందమ్మా, ఏదో మూల వచ్చింది. అలా కాదు కదా ఇది గవర్నమెంట్. మీరే ఇలా ఫాలో అయ్యేవాళ్ళు రేపొద్దున మీ ఇష్టం వచ్చిన అప్లికేషన్స్ ఇస్తారు, మాకు ఎలా తెలుస్తుంది? ఈసీలో చెప్పిందే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం సీరియస్ అయ్యే అవకాశం ఉంది కదా సార్. ఎన్నిసార్లు తీసుకెళ్ళాను నేను, తిరిగాను పిచ్చికొక్కలాగా. 5 మంది ఎక్స్ ప్రెసిడెంట్లు వద్దు ఇది సంస్కారం కాదని లెటర్లు రాశారు. అందరం వెళ్ళాం మంత్రుల దగ్గర, 3 మంత్రుల దగ్గర తిరిగాను. వాళ్ళు చెప్పారు, వాళ్ళు మాకు ఇది లేదండి, పదవి లేకపోతే సార్ ఇప్పుడు చిట్ ఫండ్ తప్పు చేస్తే మీరు నోటీస్ ఇవ్వరు షోకాజు. మరి ఆయన అక్కడ కూడా ఏదో మేనేజ్ చేశారో తెలియదు. నేను మళ్ళీ రాశాను, నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి రాశాను, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, కన్సర్న్ మినిస్టర్ మన కోమటిరెడ్డి గారిని కలిశాను, తుమ్మల నాగేశ్వర గారు. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కండక్ట్ చేయమని ఇచ్చారు. ఆయనది కాదు, ఇది కోఆపరేటివ్ కాదు, మాకు తెలియదు కాదు. ఈయన సినిమాటోగ్రఫీ కాదు, ఈయన మన రెవెన్యూ మినిస్టర్ గారి కింద ఆయన కలిశాను, ఆయనకి ఇప్పించాను. ఆయన 3 సార్లు చెప్పాను, ఆయన సెక్రటరీ కూడా చెయ్యాలండి అన్నాడు. లేదు, ఇంకా ఓన్లీ సీఎం గారి దృష్టికి వెళ్ళాలి. మీ ద్వారా ఏమైనా సీఎం గారు చూసి ఏం చెప్తారేమో తెలియదు. సీఎం గారు కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉన్నారు కదా సార్. ఇటీవల చాలా మీటింగ్స్ కూడా ఈ 2 సీఎంలు మా జేబులో ఉన్నారంట.